హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో SCCL నుంచి రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు చూడబోతున్నాం. సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి సుమారు 800 పోస్టులు గాను అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు ITI లేదా గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలన్నమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి సంబంధించి ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 27, అట్లాగే లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 10 అనమాట. మొత్తం ఖాళీలు వచ్చేసి 800 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఖాళీలకు సంబంధించి వివరాలు చూద్దాం. ఇప్పుడు గ్రాడ్యుయేట్ మైనింగ్ ఇంజనీర్ సంబంధించి 50 వేకెన్సీస్ ఉన్నాయి. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి సంబంధించి 30 వేకెన్సీస్ ఉన్నాయి. అట్లాగే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే కంప్యూటర్ విభాగానికి సంబంధించి 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అట్లాగే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ సంబంధించి 110 ఉన్నాయి. అట్లాగే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ 100 వేకెన్సీస్ ఉన్నాయి. అట్లాగే మైనింగ్ ఇంజనీర్ సంబంధించి 50 వేకెన్సీస్ ఉన్నాయి. అట్లాగే మైనింగ్ సర్వేయింగ్ టెక్నీషియన్ 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ టెక్నీషియన్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీర్ టెక్నీషియన్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీర్ టెక్నీషియన్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో ఎక్కడైతే మీకు టెక్నీషియన్ అని ఉందో వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ITI. మిగతా విభాగాలకు సంబంధించి మీరు గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. సుమారు ఎగ్జాంపుల్ మైనింగ్ ఇంజనీర్ అంటే మైనింగ్ ఇంజనీర్ రిలేటెడ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన విభాగంలో గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. అట్లాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏజ్కి సంబంధించి అయితే కనీసం మీరు 18 ఇయర్స్ అయితే మీకు ఏజ్ ఉండాలి. అట్లాగే మ్యాక్స్ ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. అట్లాగే ఎవరైతే SC ST అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే OBC అభ్యర్థులకి 3 ఇయర్స్ ఉంటుంది. అలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారి ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి ఏజ్ అనేది, వయసు అనేది సడలింపులు అనేది ఉంటుందన్నమాట. అట్లాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ అట్లాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. అట్లాగే మీరు దరఖాస్తు చేసుకోవాలంటే SCCL అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ పోస్టులకు మీకు మీరు దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే మీరు చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అట్లాగే వెబ్సైట్ లింక్స్ అని నేను ఛానల్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒకసారి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చూసి మీరు దేనికైతే మీకు అర్హత ఉంటుందో, ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.